కబ్జాపై కదిలారు అనే ఒక వార్తను మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. కాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకుని రోడ్డు పనులు ఆపాలని సీఎస్ రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశం. ఆక్రమణదారులు జైలుకే, వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం. అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు. ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులట. గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లయితే చెప్పు. ఇది ఏంటంటే మసిబుసి మారేడుగాయ చేయడమే. అంటే మీరు స్ట్రిక్ట్లీగా ఉన్నారు, కానీ ఈ మొత్తం అంతా చేసి ఇంకేదో గుర్తు తెలియని వ్యక్తులట అని అంటే అది కొంతమంది నవ్వుతారు. అది కబ్జా చేసినవాడు గుర్తు తెలియని వ్యక్తులు ఎట్లయితే చెప్పు. భూమిని కబ్జా చేసినాడు, ఓ రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వాడు సడన్ గా గుద్దిపోయినానంటే వాడి నెంబర్ దొరకదు, వాడి దగ్గర, అప్పుడు వాడిని గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. వీళ్ళని ఎట్లా అంటారు? కబ్జా కోర్లను అను తెలుస్తుంది. వాడి పోయిన అడుగు కూడా తెలుసుకోవచ్చు. వాడు గుర్తు తెలియని వ్యక్తి ఎట్లా అవుతాడు? మరి జైలుకే అంటున్నారు. గ్రేటర్ పరిధిలో ఎన్ని ఎకరాలు మీరు ఈ కథనానికి స్పందించారు, చాలా ధన్యవాదాలు. జైలుకే పంపిస్తామంటున్నారు. ఎవరిని పంపిస్తారు? ఎవరినో ఈ చోటా మోటాగాని పంపిస్తారు. చేతులు దుప్పుకుంటే వ్యవహారం జరుగుతుంది. అది కాదు, అసలు సూత్రధారి ఎవరు, ఎవడు వెనకాల ఉన్నాడు, ఏ మాజీ మినిస్టర్ల సైతం ఉంటది ఈ లెక్క ఆచారంగా చూస్తే. మంత్రి మల్లారెడ్డిని జైలు పంపించగలుగుతారా మీరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన భూ కబ్జా ఆరోపణలు మామూలుగా ఉన్నాయా? బెదిరింపు ధోరణి మామూలుగా ఉందా? ఆయనను పంపిస్తే కనుక అసలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తోపు అనుకోవచ్చు. పో అసలు ఈ 100 రోజుల్లో అభయాస్తం అమలు చేస్తారో చేయరోగా పక్కన పెడితే, మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం మీ అంత తోపు ప్రభుత్వం ఇంకో ఉండనే ఉండదు నాకు తెలుసు. మీరు ఇంకా ఆంధ్రజ్యోతి పత్రికను చూపిస్తున్నారు, సంతోషం, చెయ్యాలి, జైలు పంపించాలి. కానీ మంత్రి మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వరరెడ్డి అనుకుంటా, వీళ్ళ దోపిడీ వ్యవస్థ ఎంతమంది మొత్తుకున్నారో, ఎంతమంది పేదలు ఇదైందో, బెదిరించి వాళ్ళ జాగాల పక్కన ఉంటే బెదిరించి తీసుకోవడమే ఇంకా వాళ్ళ పనిగా. వాళ్ళ జాగాల పని కాదు. ఇప్పుడు కబ్జా ఒక ఏరియాలో ఒక 10 ఎకరాలు కబ్జా చేసారు అనుకుందాం. ఎవరు? ఒక వ్యక్తి. ఆ 10 ఎకరాల పక్కకు ప్రైవేట్ ల్యాండ్ ఉంటది, వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఉంటది. గతంలో ఎప్పుడో రేట్లు తక్కువ కొనుక్కుని ఈ కబ్జా చేస్తాడు, రిజిస్టర్ అయిపోతుంది, అంత అయిపోతుంది. చుట్టుపక్కల కూడా వీళ్ళకి ఈ కబ్జా చేసిన ల్యాండ్ కి వీళ్ళు అడ్డం వస్తారు. వీళ్ళు అడ్డం వచ్చిరంటే ఉండడానికి అడ్డం రాదు, వాళ్ళ అవసరానికి వీళ్ళు అడ్డం వస్తారు అన్నట్టు. దారి లేకపోవడము, సరిగా లేకపోవడము, విస్తరణ ఒక స్క్వేర్ లో ఉండడము, ఒక అందంగా ఉండడానికో వీళ్ళు అడ్డం వస్తారు అన్నట్టు. వీళ్ళని బెదిరించి ఆ ప్రాంతంలో లేకుండా చేసి ఫస్ట్ ఎంతో కొంత ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత నయాన్ అంటాం, నయానికి వినడు ఆయన. ఎందుకంటే రేట్ తక్కువ. మార్కెట్లో 50,000 గజం ఉంటే ఆడు 5,000 10,000 ఏదో గజం అంటాడు. వీళ్ళకు ఎవరిస్తారు చెప్పు? 50,000 గజం భూమిని 5,000కి ఇవ్వమంటే ఇస్తారా ఎవరన్నా? వాడు ఎప్పుడో వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం కొనుక్కున్నట్టు భూమిని 5,000కి ఇవ్వాలనేది ఇట్లా జరుగుతుంది. ఇట్లా మంత్రి మల్లారెడ్డి చేయనటువంటి కబ్జాలు అందరూ జగమెరిగిన సత్యం. అది పాలమ్మినా పూలమ్మితే ఎట్లా వస్తాయి ఎకరాలు? కబ్జా చేస్తేనే కదా వచ్చేది. ఇందులో లాజికల్ గా అర్థమైపోతుంది కదా. 1 లీటర్ పాలలో 10 లీటర్ల నీళ్లు పోసినా కూడా అన్ని ఆస్తులు ఎట్లా పెరుగుతాయి అనేది ప్రజల్లో సందేహమైనటువంటి వ్యక్తం చూస్తున్నాం మనం. ఒక 2-3 ఇక ఏదో గ్రేటర్ పరిధిలో దాదాపు ఎంతమంది దోచుకున్నారో ఈ లెక్కలన్నీ బయటకు వస్తే అసలు ప్రభుత్వం మీ తోపు ప్రభుత్వం అవుతుంది. మామూలు కాదు. ఏడ కనబడతా ఆడ అసలు ప్రైవేట్ భూమినే కబ్జా చేసి పడేసిరు అని బెదిరించి, ఇక నీకు ప్రభుత్వ భూములు ఎంతసేపు కను మూసి కను తెచ్చే లోపల అధికారి ఆడ ఉంటాడు, దన సిగ్నేచర్లు అయిపోతాయి. అట్లా జరిగినాయి వ్యాపారాలన్నీ గత ప్రభుత్వంలో. మొత్తానికైతే రోడ్లు భవనాల శాఖ మంత్రి సీరియస్గానే ఉన్నారు. మీ సీరియస్ బాగా నచ్చింది, మాకు 100% బాగా నచ్చింది. ఈ సీరియస్ ఎంత దూరం వెళ్తుంది? అజ్ఞాత వ్యక్తి ఎవడో ఏందది గుర్తు తెలియని వ్యక్తి అట. ఈ వార్త అదొకటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వార్త అంతా బాగున్నది, కానీ గుర్తు తెలియని వ్యక్తి అనేసరికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. రైట్, ఏం చేసినా సరే ఒకటే, మీ ప్రభుత్వము 5 సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. మేము కూడా 100% కోరుకుంటున్నాం. ఎంత స్ట్రిక్ట్లీగా ఉంటే అంత ఇంకొక 5 ఏళ్ళు మీరు ఎక్స్ట్రాగా ఉండే అవకాశాలు ఉంటాయి.